నమస్తే అండి. నా పేరు డాక్టర్ బీవీఆర్. సో, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలామందికి షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి సార్ మాకు ట్రైగ్లిజరైడ్స్, ఎల్‌డిఎల్, ఈ డిస్లిపిడిమియా ఉందండి అని అంటారు. మేము రోజు మరి ఆ కొవ్వు డైలీ వారీగా మనం అంత ఫ్యాట్ తినము, అంత కొవ్వు తినము. మాకెలా కొవ్వు జనరేట్ అవుతుంది అని అనుకుంటారు. సో బేసిక్గా డయాబెటీస్ ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి మన అడిపోసైట్ అనే టిష్యూ ఉంటుంది కదా, ఆ అడిపోసైట్ టిష్యూ నుంచి హార్మోన్ సెన్సిటివ్ లైపేజ్ అని ఉంటుంది. సో ఎప్పుడైతే కొందరికి ఇన్సులిన్ ఉండదు, కొందరికి ఇన్సులిన్ అనేది ఉన్న పని చేయదు, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. మోస్ట్ కామన్లీ మనం టైప్ 2 డయాబెటీస్లో చూస్తాం. సో వాళ్ళకి ఏంటి అని అంటే, ఆ హార్మోన్ సెన్సిటివ్ లైపేజ్ అనేది ఇన్సులిన్తో రెగ్యులేటెడ్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ అనేది ఉన్నప్పటికీ పని చేయకపోవడం లేకపోతే లేకపోవడం వలన హెచ్ఎస్ఎల్ హార్మోన్ సెన్సిటివ్ లైపేజ్ దానిపైన ఉన్న కొవ్వు కణం పైన ఉన్న హార్మోన్ సెన్సిటివ్ అనే లైపేజ్ అది యాక్టివేట్ అయిపోయి అడిపోసైట్లో ఉన్న కొవ్వుని, ట్రైగ్లిజరైడ్స్ని, విఎల్డిఎల్ని సో బయటికి తెచ్చిస్తుంది అనమాట. సో అది కనుక అది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఆ ట్రైగ్లిజరైడ్స్ లోపల ఉన్న విఎల్డిఎల్ కానీ ఇవి కానీ బ్లడ్ స్ట్రీమ్లో బాగా ఉండడం వల్ల సో మనకి డిస్లిపిడిమియా వస్తుంది అనమాట. సో ఇట్లా షుగర్ వల్ల మనకి డిస్లిపిడిమియా వస్తుంది. ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో సో వాళ్ళందరికీ కూడా ఇట్లా షుగర్ వల్ల ఎక్కువ ఉంటుంది. ఈవెన్ దో వాళ్ళు డైట్లో మేము ఇది తినట్లేదు అది తినట్లేదు అని అన్నప్పటికీ కూడా సో డిస్లిపిడిమియా అనేది ఉంటుంది. మెయిన్గా హార్మోన్ సెన్సిటివ్ లైపేజ్ వల్ల దాని యాక్టివేషన్ ఎక్కువ ఉండడం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేక కానీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.